ఓకే. ఇది చేసే మనం సెకండ్ తప్పు అన్నమాట. సో మూడో తప్పు ఏంటి మరి? పవర్ స్ట్రగుల్స్. ఇది అందరిలో ఉండదు, కొంతమంది పేరెంట్స్లో ఎక్కువ ఉంటుంది. వాళ్ళ కోపం వస్తుంది, మనం ఇంత చేస్తున్నామే, ఇంత చేస్తున్నా వీడు వినట్లేదే, విసిగిపోతారు. పాపం వాళ్ళు కూడా ఏదో పని చేస్తూ వస్తారు, వీడు అప్పటికి వినట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు, రైట్? ఇక్కడ ఒక పవర్ స్ట్రగుల్ వస్తుంది. వీడేమిటంటే వీడు ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత వీడికి కొంత ఆలోచన మొదలవుతుంది కదా, సో కొంత ఎమోషన్స్ వస్తాయి, కొంత లాజికల్ థింకింగ్ అప్పుడప్పుడు మొదలవుతుంది, అప్పుడే స్టార్ట్ అవుతుంది, రైట్? మరి ఈ సందర్భంలో పేరెంట్స్ ఏమిటంటే నేను చెప్పింది చేయాల్సిందే, నువ్వెందుకు చేయట్లేదు అంటే వీళ్ళు కొంత ఏంటంటే దాన్ని సరైన విధంగా హ్యాండిల్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే కొంత వీళ్ళలో కొంత అసహనం వస్తుంది పేరెంట్స్లో. ఎంత చెప్పినా వీడు వినట్లేదు, వీడు ఇలా తయారయ్యాడు, లేదా ఆ కారణం వల్ల తయారయ్యాడు, ఈ కారణం వల్ల తయారయ్యాడు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్స్ట్రీమ్గా ఆలోచించేస్తారు, నువ్వు ఇలా చేయాల్సిందే. ఇంకా వాడి మాట మొత్తం ఆగిపోతుంది, కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది, కంప్లీట్ జీరో అయిపోతుంది. సో అప్పుడు ఈ పేరెంట్ ఈ ప్లేస్లో పేరెంట్ వినే పరిస్థితి ఉండదు. నువ్వు ఇది చేయాల్సిందే, నువ్వు ఏం చెప్పినా ముందు నీ మాట వినే పరిస్థితి లేదు, రైట్? కానీ పిల్లవాడు ఏమవుతుంది అంటే వాడు షట్ డౌన్ అయిపోతాడు. మీరు ఎంత అరిస్తే అంత షట్ డౌన్ అయిపోతారండి. నిజం ఏమిటంటే మనం ఎప్పుడైనా సరే ఎవరితో అయినా సరే వాడికి కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి అంటే మీ వాయిస్ పెంచితే కనెక్ట్ అవ్వదండి. మీ వాయిస్ పెంచిన మరుక్షణం ఆటోమేటిక్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అవతల వాళ్ళ రిసెప్షన్ తగ్గిపోతుంది. ఇది నిజం. సో మీరు వాయిస్ని తగ్గించగలిగితే, ఎమోషనల్గా కనెక్ట్ అయితే తప్ప వాడు బ్రెయిన్లోకి వెళ్ళదు. ఇది న్యూరో సైన్స్ చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడైతే నువ్వు ఇలా చేయాల్సిందే, నేను ఎంత చేసినా సరే నువ్వు అలాగే ఉన్నావు అనేటువంటి ఎప్పుడైతే ఆ పవర్ స్ట్రగుల్ మొదలైందో, అటుపక్క పిల్లవాడు కూడా టీనేజ్కి వచ్చిన తర్వాత వాడికి ఆలోచనలు ఉంటే నాకు ఇది ఇష్టం లేదు అయినా వీళ్ళు ఇదే చేయమంటున్నారు. సో మీరు కొంతమంది తిరగబడతారు, కొంతమంది మాట్లాడకుండా కూర్చుంటారు. కానీ ఇద్దరు కేసుల్లో కూడా వాళ్ళు చేసే పని చెయ్యరు. కరెక్ట్. లేదు, చాలా తక్కువ మంది మన పేరెంటింగ్ చాలా తక్కువ మంది నేను అసలు చెయ్యను అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా తక్కువ, అది చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఎక్కువ మంది మొదటి 2 కేసుల్లోనే ఉంటారు. సో ఈ పవర్ స్ట్రగుల్ వల్ల అంటే బహుశా వాళ్ళు చాలా రోజులు చూసి అసహనంతో వీడు ఎన్ని చెప్పినా ఇలాగే చేస్తున్నాడు, ఎన్నిసార్లు చెప్తాము అనేటువంటిది 3. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ పవర్ స్ట్రగుల్ వల్ల ఏమవుతుంది, కమ్యూనికేషన్ కంప్లీట్గా డ్రాప్ అయిపోతుంది. అది అందుకని నేను దీన్ని 3వ తప్పు అని చెప్తున్నాను.